హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్. ఈరోజు ప్రత్యేకంగా అయితే బాదన్కుర్తి గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఉన్నటువంటి చిన్న గ్రామం ఈ బాదన్కుర్తి గ్రామం. ఈ బాదన్కుర్తి గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర నేపథ్యం అయితే కలిగి ఉన్నది. ఆ చరిత్ర నేపథ్యం ఏంటిది, ఆ చరిత్ర ఆనవాళ్ళు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నది తథాగత గౌతమ బుద్ధుని విగ్రహము. ఈ విగ్రహాన్ని గత 3 ఏళ్ల కింద బాంసేప్ మరియు ఈ గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచు, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులు అనేక మంది కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చరిత్ర నేపథ్యంలోకి వెళ్తే దాదాపుగా 2800 సంవత్సరాల క్రితం ఇక్కడ బుద్ధుని యొక్క శిష్యులు నడయాడినటువంటి ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇక్కడ బుద్ధుని కాలానికి సంబంధించినటువంటి బావరి మహర్షి అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి అనేక మంది శిష్యులు ఉండేవారు. ఆ కాలంలోనే బుద్ధుని యొక్క బోధనలు నచ్చి బుద్ధుని వద్దకు తన దగ్గర ఉన్నటువంటి 16 మంది శిష్యులను పంపించి అక్కడ బుద్ధుని వలన జ్ఞానం తెలుసుకొని తిరిగి వచ్చి మరియు ఇక్కడ ఈ బాదన్కుర్తి గ్రామం నుంచే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు బుద్ధుని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళినట్లు ఈ ప్రాంతవాసులు, చరిత్రకారులు, మేధావులు, ఆర్కియాలజిస్టులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి అనేక ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి. ఆ నాటి కాలంలో ఆ ప్రజలు వాడినటువంటి ఇటుకలు కానీ, మట్టి సామాగ్రి కానీ, విగ్రహాలు కానీ, ఇంకా అనేక ఆధారాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. ఈ ప్రాంతమంతా అనేక సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఇక్కడ అనేక మంది శాంతి సన్మార్గాలతో జీవించినట్లు ఇక్కడ బౌద్ధుల క్షేత్రంగా పరిడవిల్లినటువంటి ప్రాంతం ఈ బాదన్కుర్తి ప్రాంతం. ఇక్కడ బావరి మహర్షి తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్ని మరియు ఈ గ్రామాల్ని చూసుకుంటూ అనేక మందికి దగ్గరగా అనేక సమస్యలను పరిష్కరించే వాడిగా ఉండేవాడంట. ఇక్కడ బుద్ధుని యొక్క కాలానికి సంబంధించినటువంటి శిష్యులు, ఇక్కడ బౌద్ధులకు అనేక మంది ఇక్కడ ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఇక మనం బాదన్కుర్తి చుట్టుపక్కల ప్రాంతాన్ని చూసినట్లయితే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ చరిత్ర నేపథ్యం చూస్తే ఇది 2 పాయలుగా చీరినటువంటి ఈ గోదావరి మధ్యలో ఉన్నటువంటి గ్రామమే బాదన్కుర్తి గ్రామము. ఒకప్పుడైతే దీనికి ఎలాంటి మార్గం లేదు, ఓన్లీ పుట్టి అంటే ఓడ ద్వారా మాత్రమే వెళ్ళేటువంటి సదుపాయం ఉండేది. బుద్ధుని యొక్క కాలం నాటి చరిత్ర ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి కాబట్టి అనేక దేశాల నుండి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి బౌద్ధులు, ఆర్కియాలజిస్టు, మేధావులు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. గతంలో కూడా మల్లెపల్లి లక్ష్మయ్య లాంటి వారు, గుంటూరు నుంచి బొర్ర గోవర్ధన్ లాంటి వారు, ఆర్ల రమేష్ లాంటి బౌద్ధ పరిశోధకులు కూడా వచ్చి ఇక్కడ చరిత్రను తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే బుద్ధునికి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాలలో ఈ బాదన్కుర్తి అనేటువంటి పేరు రాయబడి ఉంది. ఇది గతంలో దీని పేరు ములక, ఇది అస్మక రాజ్యము. ఇదంతా బుద్ధుని కాలంలో ఉన్నటువంటి గణరాజ్యంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము. ఇక్కడ బౌద్ధులు, బౌద్ధ క్షేత్రము, ఇక్కడి నుంచే జ్ఞానం ప్రపంచ దేశాలకు వెళ్ళినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. ఇది ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం అంతా ఏదో వైబ్రేషన్గా ఉన్నట్లు, ఇక్కడ జ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ గ్రామానికి ఇప్పటికీ చాలామంది బౌద్ధిస్టులు వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చుంటారు, జ్ఞానం పొందుతారు. చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా బుద్ధుడు నడయాడిన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో రాళ్లపైన బుద్ధునికి సంబంధించినటువంటి కాళ్ళ ముద్రలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ బుద్ధుని యొక్క శిల్పాలు చెక్కినటువంటి రాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి పొలాలలో, ఈ చైన్లలో, చుట్టుపక్కల ప్రాంతాలలో. కాబట్టి ఇదంతా బౌద్ధుల క్షేత్రంగా, బుద్ధులు నడయాడినటువంటి ప్రాంతంగా, అప్పుడున్నటువంటి బుద్ధుని ఆలోచన విధానానికి, తాను నేర్పించినటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలు నివసించారు. ఎలాంటి కులము, మతము, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఈ ప్రాంతం వర్ధిల్లినట్టు చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కోపం, ద్వేషం, స్వార్థం, ఈర్ష్య ఇలాంటివి లేకుండా బతికినటువంటి ఆ రోజులు ఈ చరిత్ర ఆనవాళ్ళు మనకైతే తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు వారి మధ్య కులాలు, మతాలు లేకుండా చాలా
ఒకరి పట్ల ఒకరు అభిమానిస్తూ స్వేచ్ఛగా బతికే వాళ్ళంట. బుద్ధుని యొక్క ఆలోచన విధానం ఇక్కడ సంపూర్ణంగా పరిడవిల్లినట్లు చరిత్రకారులైతే చెప్తున్నారు. అందుకే ఈ ప్రాంతం నుండే బుద్ధుని యొక్క ఆలోచన విధానాలు ఈ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయినట్లు చరిత్రకారులైతే చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ మంచి బుద్ధవనంగా ఏర్పాటు చేయాలని విన్నపం. థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని మంచి మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వచ్చేసి బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మన రాజ్ కుమార్. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.